హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ జాగ్రఫీలో సాయిల్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సి వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే బ్లాక్ సాయిల్స్ ఆఫ్ ఇండియా సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే బ్లాక్ సాయిల్స్ కవర్ మోస్ట్ ఆఫ్ ది డక్కన్ ప్లాట్యూ అన్నారు, కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఆల్సో నోన్ యాజ్ రేగూర్, దే ఆర్ జనరల్లీ క్లేయి, డీప్ అండ్ ఇంపర్మిబుల్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. సిన్స్ దే ఆర్ ఇంపర్మిబుల్, రెయిన్ ఫెడ్ క్రాప్స్ డూ నాట్ గ్రో వెల్ ఇన్ బ్లాక్ సాయిల్స్ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సిన్స్ దే ఆర్ ఇంపర్మిబుల్, రెయిన్ ఫెడ్ క్రాప్స్ గ్రో వెల్ ఇన్ బ్లాక్ సాయిల్స్ అని ఉండాలి. డు నాట్ గ్రో అని ఇచ్చారు, అందువల్ల థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. మనకి బ్లాక్ సాయిల్స్ అనేవి క్లేయి కాబట్టి ఇంపర్మిబుల్, బట్ దే హోల్డ్ మాయిశ్చర్ వెల్. ఎందుకంటే క్లేయి సాయిల్స్ ఆర్ హైలీ పోరస్, బట్ నాన్ కనెక్టెడ్ పోర్స్ ఉండడం వల్ల ఇంపర్మిబుల్ అన్నమాట. అందుకని మాయిశ్చర్ అనేది బాగా నిలుపుకోగలుగుతాయి. అందుకని వర్షాధారిత పంటలు నల్లరేగడి నేలల్లో బాగా పండుతాయి. మనకి ఉదాహరణ పత్తి. ఆ విషయం తెలిస్తే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆన్సరు ఆప్షన్ ఏ 1 and 2 ఉంది. మనకి ఎన్సిఆర్ టెక్స్ట్ బుక్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారి 10వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్లో చూసుకున్న బ్లాక్ సాయిల్ అని ఎందుకు అంటారంటే దిస్ సాయిల్స్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్, అందుకనే వాటిని బ్లాక్ సాయిల్స్ అంటారు. అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రేగూర్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ కాటన్ సాయిల్. మనకి బ్లాక్ సాయిల్స్ ప్రధానంగా ఎక్కడ ఉంటాయంటే డక్కన్ ట్రాప్ basalt region spread over northwest Deccan Plateau and is made up of lava flows. అదేవిధంగా బ్లాక్ సాయిల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్, దట్ ఈస్ క్లేయి మెటీరియల్. దే ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్. అందుకే మనకి రెయిన్ ఫెడ్ క్రాప్స్ బాగా పండుతాయి బ్లాక్ సాయిల్స్లో. మనకి మ్యాప్లో చూసుకున్న బ్లాక్ సాయిల్స్ ఎక్కడున్నాయి, డక్కన్ ప్లాట్యూలో, నార్త్ వెస్ట్ డక్కన్ ప్లాట్యూలో విస్తరించి ఉన్నాయి. మనకిక్కడ తెలుగులో కూడా ఉంది నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలల్లో మనకి బంకమట్టి ఉంటుంది, క్లేయి. మనకి తేమను నిలుపుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి. అందుకే మనకి వర్షారాధిత రైన్ఫెడ్ క్రాప్స్ లైక్ కాటన్ బాగా, పత్తి అనేది బాగా పండుతుంది. అందుకే ఈ నేలని నల్ల పత్తి నేలలు అని కూడా అంటారు. అదేవిధంగా రేగడి నేలలు రేగూర్ సాయిల్స్. మనకి మిగిలిన సాయిల్స్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి సోర్స్ వచ్చి 10వ తరగతి జాగ్రఫీ టెక్స్ట్ బుక్. మనకి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ రెయిన్ ఫెడ్ క్రాప్స్ డు నాట్ గ్రో వెల్ ఇన్ బ్లాక్ సాయిల్స్ అన్నారు, అందుకని ఇన్కరెక్ట్ అయింది. రెయిన్ ఫెడ్ క్రాప్స్ గ్రో వెల్ ఇన్
బ్లాక్ సాయిల్స్. ఎందుకంటే బ్లాక్ సాయిల్స్ నల్లరేగడి నేలలు తేమని అధికంగా నిలుపుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి కాబట్టి. మనకి ఆన్సర్ వచ్చే ఆప్షన్ ఏ. 76th క్వశ్చన్ ప్రొవిజనల్ కీలో మనం ఆన్సర్ చూసుకుంటే 76th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సర్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 2025లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, పొరాసిటీ వర్సెస్ పర్మిబిలిటీ. మనకి ఇక్కడ ఈ విధమైన క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం. స్టేట్మెంట్ 1 మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కరెక్ట్ అన్నమాట. మనం చెక్ చేయాల్సింది స్టేట్మెంట్ 2 కరెక్టా, స్టేట్మెంట్ 3 కరెక్టా. అదేవిధంగా స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అని చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3లో ఏదైనా స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయితే మనకి ఆన్సర్ సులభంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1లో మనకి కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్మెంట్ 1 అనేది, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ ఆన్ రాక్స్ చాక్ ఈజ్ నోన్ యాజ్ వెరీ పర్మిబుల్ రాక్. చాక్ పర్మిబుల్ రాక్, వేరాస్ క్లే ఈజ్ నోన్ యాజ్ క్వైట్ అండ్ ఇంపర్మిబుల్ ఆర్ లీస్ట్ పర్మిబుల్ రాక్. స్టేట్మెంట్ 2 చూడండి, చాక్ ఈజ్ పోరస్ అండ్ హెన్స్ కెన్ అబ్జర్వ్ వాటర్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టేట్మెంట్ 3 చూడండి, క్లే ఈజ్ నాట్ అట్ ఆల్ పోరస్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, క్లే ఈజ్ హైలీ పోరస్. మనకి మైక్రో పోర్స్ ఉంటాయి. క్లే అంటే మనకేం లేదు, మీరు వేసవి కాలంలో మట్టి కుండని గమనిస్తే చిన్న చిన్న పోర్స్ మనకి కనిపిస్తాయి, మైక్రో పోర్స్. మనకి హైలీ పోరస్, బట్ పోర్స్ ఆర్ నాట్ కనెక్టెడ్, అందుకే ఇంపర్మిబుల్ క్లే అనేది. ఆ విషయం తెలిస్తే మనకి క్లే ఈజ్ నాట్ అట్ ఆల్ పోరస్ అన్నారు కాబట్టి స్టేట్మెంట్ 3 మనకి ఇన్కరెక్ట్. మనకి అప్పుడు ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏలో బోత్ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 కరెక్ట్ అన్నారు కాబట్టి ఇన్కరెక్ట్ అవుతుంది. బోత్ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 కరెక్ట్ అన్నారు కాబట్టి బి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మనకి 2 ఆప్షన్స్ మిగులుతాయి. అందులో మనకు తెలుసు కదా, ఓన్లీ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్. మనకు తెలుసు స్టేట్మెంట్ 2 కరెక్ట్ అని, స్టేట్మెంట్ 3 ఇన్కరెక్ట్ అని. కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. అందులో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏది, స్టేట్మెంట్ 2. దట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1. మనకి మిగిలిన ఆన్సరు ఆప్షన్ సి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లే పాట్. ఇక్కడ మనకి స్మాల్ పోర్స్ ఉంటాయి, మైక్రో పోర్స్. మనకి ఎవాపరేషన్ అయ్యి కూల్ వాటర్, చల్లని నీరు లభిస్తుంది. చలివేంద్రంలో మనకి మట్టి కుండలు ఉంటాయి కదా, ఈ కాన్సెప్ట్ మీదే వర్క్ చేస్తాయి. ఇక్కడ మనకు చూసుకుంటే చాక్ ఏంటంటే పోర్స్ మనకి కనెక్టెడ్ పోర్స్ ఉంటాయి, అందుకే చాక్ మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేవిధంగా పర్మిబుల్ కూడా. కానీ క్లేలో ఏంటంటే పోర్స్ హైలీ పోరస్ బట్ అన్కనెక్టెడ్ పోర్ స్పేసెస్ ఉండడం వల్ల నాన్ పర్మిబుల్. క్లే అనేది ఇంపర్మిబుల్ ఆర్ లీస్ట్ పర్మిబుల్ రాక్ క్లే అనేది. నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకున్నాం. మనకి ఏపీపీఎస్సీ వారు ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. మనకి వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయి ఇండియాలో? మనం చూసాం కదా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది దక్కన్ ప్లాట్. ఆప్షన్ 1 ఆన్సరు. దక్కన్ భూమికి వాయువ్య భాగంలో ఉంటాయి. నార్త్ వెస్ట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ. మనకి ఇక్కడ దక్కన్ ట్రాప్లో నార్త్ వెస్ట్
డక్కన్ ప్లాట్యూ. డక్కన్ పీఠభూమిలో వాయువ్యంలో మనకి విస్తరించి ఉంటాయి. ఈ విధంగా నేలలు ఒకసారి గమనించండి. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది డక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. లేటరైట్ సాయిల్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఇన్కరెక్ట్ తప్పుగా ఉన్న స్టేట్మెంట్ సరికాని ప్రకటనని గుర్తించండి అని క్వశ్చన్ అడిగారు. మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. లేటరైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ సెమీ ఎరిడ్ అండ్ లో రెయిన్ఫాల్ రీజన్స్ అన్నారు. లేటరైట్ సాయిల్స్ మనకి హై రెయిన్ఫాల్ రీజన్స్లో ఉంటాయి, అధిక వర్షపాత ప్రాంతాల్లో ఉంటాయి. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ 2 అవుతుంది. ఈ విధంగా లేటరైట్ సాయిల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. లేటరైట్ సాయిల్స్ మనకి ఏ విధమైన ప్రాంతాల్లో ఉంటాయి? భారీ వర్షం కారణంగా మరియు తీవ్రమైన ఇంకుడు ఫలితంగా ఏర్పడతాయి లేటరైట్ నేలలు అనేవి. అందుకే మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. ఇక్కడ హై రెయిన్ఫాల్ రీజన్స్ అని ఉండాలి, లో రెయిన్ఫాల్ రీజన్స్ అన్నారు. అదేవిధంగా సెమీ యారిడ్ అన్నారు. మనకి లేటరైట్ సాయిల్స్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లేటరైట్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ లేటర్ విచ్ మీన్స్ బ్రిక్. ద లేటరైట్ సాయిల్స్ డెవలప్స్ అండర్ ట్రాపికల్ అండ్ సబ్ట్రాపికల్ క్లైమేట్ విత్ ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్. మనకి దిస్ సాయిల్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటెన్స్ లీచింగ్, అదే ఇంకుడు ఫలితంగా, డ్యూ టు హెవీ రైన్, అధిక వర్షపాత కారణంగా లాటరైట్ సాయిల్స్ అనేవి మనకి ఏర్పడడం జరుగుతుంది. అందుకే మనకి ఆప్షన్ 2 ఆన్సర్. ఈ విధంగా సాయిల్స్ సంబంధించి నేలలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి సోర్స్ వచ్చి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ చాప్టరు, క్లాస్ 10th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారి 10వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఈ చాప్టర్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.